మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరే కొద్ది కాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. ఏదో కాలంలో కూడా మన వాక్యం ధ్యానించుకుందాం. నేటి దినాల్లో భక్తులు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనలు, తద్వారా వారి గురించి ప్రత్యేకంగా వారు చేసుకున్న ప్రార్థనలు, తద్వారా మరి వేరే ప్రజల గురించి లేకపోతే పరిస్థితుల గురించి మార్చమని మరి భక్తులు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ప్రార్థనలో ఒక ప్రత్యేకత ఉంది, గమనించాలి. ప్రతి భక్తుడు చేసిన ఒక ప్రార్థనలో ఒక ప్రత్యేక కాంటెస్ట్, ఒక సందర్భం ఉంటుంది, అది గమనించాలి. మనం ఈరోజు ప్రత్యేకంగా భక్తుడైనటువంటి సమూయేలు చేసినటువంటి ప్రార్థనను మనము ధ్యానించుకుందాం. సమూయేలు మరి మనకు అందరికీ తెలుసు, హన్నా విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు లేక పుట్టిన కుమారుడే సమూయేలు. సమూయేలుని తన కుమారుడిగా ఇస్తే సమూయేలు పుట్టకముందు దేవునికి సమర్పిస్తాను, దేవునికి ప్రతిష్ఠిస్తాను ఆ యొక్క పుట్టిన కుమారుడని ఆమె దేవుడి దగ్గర ఒక మాట తీసుకున్నప్పుడు ప్రియులారా, ఆ రీతిగా దేవుడు సమూయేలుని ఆమెకు కుమారుడికి ఇచ్చినప్పుడు పాలు విడిచిన దినమందు ఆమె తీసుకొచ్చి షిలోహులో ఉన్న మందిరానికి తీసుకొచ్చి సమూయేలును అప్పగించినట్లు మనం చూస్తాం. తద్వారా సమూయేలు గొప్పవాడుగా ఎదుగుతూ చక్కగా దేవుని సన్నిధిలో ఉండి ఎదిగినట్లు మనం చూస్తాం. తద్వారా సమూయేలుతో దేవుడు తోడుగా ఉన్నాడని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా తెలియవచ్చింది. మరి అతను మరొకసారి చూసినట్లయితే సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొండ్రి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, మరి సమూయేలుకు దర్శనం ఇవ్వటమే కాకుండా సమూయేలుకు దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడంట. చూడండి, అంత చిన్న వయసులోనే దేవుడు తనతో మాట్లాడినట్లు మనం చూస్తాం. అట్ ద ఏజ్ ఆఫ్ 6, చాలా చిన్న వయసులో, తెలియదు అసలు దేవుడు స్వరం అంటేనే, దేవుడు అంటేనే తెలియని ఆ రోజుల్లో దేవుడు సమూయేలుతో మాట్లాడాడు ప్రియులారా. కాబట్టి నిజంగా సమూయేలు పట్ల ఉన్నటువంటి ఒక ప్రత్యేకత చూడండి. అంతేకాదు సమూయేలు ఒక దీర్ఘదర్శిగా అనగా ప్రవక్తగా, లేక గొప్ప న్యాయాధిపతిగా, యాజకుడిగా, మరి ఒక గొప్ప నాయకుడిగా కూడా మనం ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఒక వ్యక్తిగా, మల్టిపుల్ టాలెంట్స్ కలిగినటువంటి వ్యక్తిగా సమూయేలును చూస్తాం. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన ప్రార్థనను మనం ఒకసారి గమనించినట్లయితే ప్రియులారా, సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనం, సమూయేలు పాలు వీడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమని యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కాంటెస్ట్ ఏంది అంటే, ఫిలిస్తీయులు వచ్చి వారి మీదకి దండెత్తి వచ్చినటువంటి సమయంలో ప్రజలందరూ చెప్తా ఉన్నారు, అయ్యా నువ్వు మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దని అంటున్నారు. 8వ వచనంలో, మన దేవుడైన యెహోవా ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. ఇక్కడ ఏంటంటే ప్రజలందరిని కూడా దేవుడు సమూయేలు మిస్పాలోనికి మరి పిలువనంపాడు. ఎందుకంటే వారు చేసిన కార్యములు పాప సంబంధమైన ఏమైనా ఉంటే వారి పాపాలు ఒప్పుకుని దేవుని సన్నిధిలో ఉండమని ఆయన మరి ప్రార్థించేయమని అందరం కూడా కోరాడు. 5వ వచనంలో ఉంటుంది, అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమని యెహోవాను ప్రార్థన చేదునని చెప్పగా. చూడండి, వాళ్ళందరిని పిలిచి నేను మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను, మీ అందరు రండి అని పిలిచినప్పుడు అప్పటి తర్వాత మరి ఆ ఫిలిస్తీయులు వచ్చి ఒక ప్రాంతంలో దిగటం, మరి ఇజ్రాయేల్ని చంపడానికి ప్లాన్ వేసినప్పుడు ఇజ్రాయేలీయులు అందరూ వచ్చి సమూయేలును బతిమలాడి మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దని చెప్పినప్పుడు ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మనం గమనించినట్లయితే ఒక గొప్ప కార్యం జరుగుతుంది. 10వ వచనంలో, సమూయేలు దహన బలి అర్పించుండగా ఫిలిస్తీయులు యుద్ధం చేయుటకై ఇజ్రాయేల్ మీదకి వచ్చారు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలీయుల చేత ఓడిపోయిరి.
ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతం చేసిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు వారందరి గురించి ప్రార్థన చేసినప్పుడు ఫిలిష్తీయుల నుండి జయం ఇవ్వటమే కాకుండా ఫిలిష్తీయులు హతమైపోయారు, వాళ్ళని తరిమేసేస్తారు. కాబట్టి ప్రియులారా, చూడండి దేవుని పిల్లలు ప్రార్థన చేసినప్పుడు, ఆయన పిల్లలు ఆయనకి విధేయులుగా ఉన్నవారు ప్రార్థన చేసినప్పుడు మరి శత్రువులను సైతమే మరి హతం చేసినట్లు మనం చూస్తాం. ఇంకా కొన్ని చోట్ల మనం చూసినట్టు 8వ అధ్యాయంలో 6వ వచనంలో, మాకు న్యాయం తీర్చుకే రాజు నియమని వారు అనే మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండేను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులకి మరి రాజు కావాలని కోరుకున్నారు. అప్పటి వరకు రాజు దేవుడే వారికి. పక్కంటో రాజ్యాలకి రాజులు ఉన్నారు, మనకు రాజు లేడు, కాబట్టి మనకు కూడా రాజు కావాలని వారు అడిగినప్పుడు సమూయేలుకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేలీయులకి రాజు ఎవరు, నాయకుడు ఎవరు? సర్వ సైన్యములకు అధిపతి యెహోవాయే. వారికి రాజు సమస్తం మరి సైన్యాధిపతి ఆయనే. మరి అలాంటి సమయంలో వీరందరూ కూడి మాకు కూడా ఒక రాజు కావాలని కోరినప్పుడు మరి దేవుని చిత్తాన్ని కనుక్కోవటానికి సమూయేలు ప్రార్థన చేస్తాడు. అక్కడ ప్రార్థన చేసిన తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుడి దృష్టికి మరి ఇష్టం ఉండదు మరి ఆయన రాజుగా కావటానికి, వాళ్ళకి రాజు ఎందుకంటే దేవుడే వారికి రాజుగా ఉన్నాడు కాబట్టి. మరి వాళ్ళు దేవుణ్ణి బాధ పెట్టారు, సమూయేలును కూడా బాధ పెట్టారు. ఆ సమయంలో వారు చేసినటువంటి అపరాధాన్ని బట్టి వారి మీదకి భయంకరమైన కీడు రావాలని మరి సమూయేలు ప్రార్థన చేస్తాడు. 12వ అధ్యాయంలో 17వ వచనంలో, గోధుమ కాలం ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుముల వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకు బహుగా భయపడి సమూయేలు తిట్లనిరి, రాజును నియమించుమని మేము అడుగుడు చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించుము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చేసింది కీడే, దయచేసి క్షమించు, దేవుడైన యెహోవాకు ప్రార్థించేయి, మేము చచ్చిపోకుండా అని వారు అడిగినప్పుడు సమూయేలు వారికి గురించి ప్రార్థన చేస్తారు. 23, నా మటుకు నేనును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వల్ల యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు నగుదును అని నాకు దూరమగును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధించును అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మటుకు నేను ప్రార్థన చేయకుండా ఉంటే యెహోవా నాకు కీడు కలుగజేస్తాడని వారి గురించి ప్రార్థన చేస్తాడు ఆయన. తర్వాత ఇంకో ఇదే సందర్భాన్ని మనం పురస్కరించుకుని ఆయన సౌలు రాజుగా అయిన తర్వాత దేవుడు సౌలుతో చెప్తాడు. ఇంకో కాంటెస్ట్లో ఏందంటే అమాలేకీలందరిని కూడా నిర్మూలించు, ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా నిర్మూలించమని చెప్తాడు. ఎందుకంటే వీరు ఐగుప్తు నుండి బయటికి వస్తామన్నప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ అమాలేకీలు వచ్చి సడన్గా వీరి మీద దండెత్తి వీరిని చంపేస్తారు చాలామందిని. ఆ దృశ్యాన్ని చూసి దేవుడు మన ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అంటాడు దేవుడు, ఆకాశం కింద అమాలేకీలు పేరు లేకుండా తుడిపి పెట్టేసేయాలి అని అప్పుడే చెప్తాడు దేవుడు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. అప్పుడెప్పుడు చెప్తే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ సమూయేలు టైంలో సొలొమోను రాజుగా ఉన్నప్పుడు అవకాశం వచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఏం చేశాడంటే అక్కడ నుంచి వచ్చినటువంటి కొన్ని ఎద్దులను కొవ్విన వాటిని లేకపోతే కొన్ని కొవ్విన పశువులను వధించకుండా అక్కడ ఉంచాడు. సమూయేలుకి కోపం వస్తుంది. అక్కడ మనం గమనించినట్లయితే సమూయేలు కోపావశుడై అక్కడ ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. ఆ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 11వ వచనంలో, సౌలు నన్ను అనుసరింపక వెనుకదీసి నా ఆజ్ఞలను గైకొని పోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. చూడండి, ఆయనకి కోపం వచ్చినప్పుడు నిజంగా రాత్రి మొత్తం కూడా ప్రార్థన చేశాడంట. మనకు కూడా ఏదైనా కోపం వచ్చినప్పుడు రాత్రి అంతా ప్రార్థన చేయాలి.
కోపం వచ్చినప్పుడు పగలల్లా ప్రార్థన చేయాలి, లేకపోతే కొంత సమయం అన్నా ప్రార్థన చేయాలి. కోపం వచ్చినప్పుడు కోపాన్ని తీర్చుకోవటానికి మనం నానా రకాలుగా తంటాలు పడతాం, నానా ప్రయత్నాలు చేస్తాం. అది కాకుండా మనం అదే ఆవేశంతో ప్రార్థన చేయి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మరి సమూయేలు కూడా కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టాను. చూడండి, దేవుడికి ఇష్టం లేదు సౌలు చేసిన పని, సమూయేలుకి ఇష్టం లేదు. ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, సమూయేలు ఏం చేస్తాడు, అమాలేకీల రాజుని కూడా ఆయన తీసుకొచ్చేస్తాడు చంపకుండా. 32వ వచనంలో 15వ అధ్యాయం 32, సమూయేలు అమాలేకీల రాజు అయిన అగగును నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పాను. అగగు సంతోషంగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గతించిపోయినే అని చెప్పగా, సమూయేలు నీ గతి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తినీలుగా నరికెను. చూడండి, మరి దేవునికి వ్యతిరేకంగా కార్యం చేసినటువంటి రాజుని అక్కడ మరి సంహరించినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా సమూయేలు ఎంత ఉన్నతంగా ఉన్నాడో, సమూయేలు ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు, ప్రతి విషయాన్ని దేవుడు ఆలకించాడు. సమూయేలు దేవునికి అనుకూలుడుగా ఉన్నాడు, దేవుడు ఏది చెప్తే అది చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు సౌలు దగ్గర నుండి, లేకపోతే కొంతమంది ప్రజల దగ్గర నుండి ఎదుర్కొన్నప్పటికీ ఆ ప్రజల గురించి ప్రార్థన చేశాడు సమూయేలు, ఆ సౌలు గురించి ప్రార్థన చేశాడు, అక్కడ ఉన్నటువంటి మరి వారందరి గురించి కూడా ఆయన ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. కాబట్టి అలాంటి గొప్ప రోషం కలిగినటువంటి ప్రార్థన మనం కూడా చేయవలసి ఉంది. ఆ రీతిగా చేద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. సమూయేలు ప్రార్థన చేసినప్పుడు శత్రు రాజ్యాల వాళ్ళే ఆయన హతులైపోయినట్లు మేము చూస్తూ ఉన్నాం. అదే కాదు, సమూయేలు ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఇదిగో భయంకరమైన ఉరుములతో కూడినటువంటి నాయన ఉరుములు వర్షం పడ్డది. అక్కడ ప్రజలందరూ గ్రహించగలిగారమ్మో దేవుడు సమూయేలుతో ఉన్నాడని భయపడిపోయారు ప్రభువా. నిజంగా అలాంటి రోషం కలిగిన ప్రార్థన మరి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సౌలు వ్యతిరేకంగా తిరిగినప్పుడు ప్రభా, అవిధేయుడిగా ఉన్నప్పుడు ఆయన కోపవేశుడే రాత్రి అంతా కూడా మరి ప్రార్థన చేశాడు సమూయేలు. అలాంటి రోషం కలిగిన ప్రార్థన మాకు దయచేసి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సాహసం ఇక్కడ చేరమానుకును సకల పరిశుద్ధుడికి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరే కొద్ది కాలాన్ని మనం అందరం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప దయ కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.